నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 2029లో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలా పొట్టేలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం అంటూ ఈ డైలాగు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో ఎప్పుడైతే పర్యటించారో ఆయన యొక్క సంబంధించినటువంటి పార్టీ కార్యకర్త చనిపోతే ఆ పరామర్శకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక కార్యకర్త తీసుకొచ్చినటువంటి ఫ్లెక్సీలో ఇది మెయిన్గా కనిపించింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఆ ఫ్లెక్సీ చూసినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రేణులు అందరూ కూడా ఈ పుష్ప డైలాగ్ తోటి చాలా వరకు ఫేమస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఒక కార్యకర్త తమ మనసులోని అభిప్రాయాన్ని బయట పెడితే ఇక్కడ టోటల్గా కూటమి పార్టీల్లో మాత్రం ఒక రకమైన భయం అయితే స్టార్ట్ అయింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రప్ప రప్ప ఉంటుందా ఉండదా అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తప్పు చేసిన వాడిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాను అని చెప్పి గట్టిగానే హెచ్చరించారు. ఈ డైలాగు తోటి పూర్తిగా రాబోయే రోజుల్లో జగన్ 2.0 మామూలుగా ఉండదు అనేది ఒక రంగంగా కూటమి నేతలకు కూడా అర్థమైంది. ఇక్కడ పల్నాడు పర్యటనలో కార్యకర్త తెచ్చిన ఫ్లెక్సీ తోటే ఈ రాజకీయం పూర్తిగా వదిలేసి ఉంటే అసలు ఇది ఒక డైలాగ్ వార్ అయ్యేదే కాదు. కానీ దీన్ని హైలైట్ చేయాలని చెప్పి కూటమి నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. తర్వాత ప్రతి బహిరంగ సభలోనూ ఇలా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పోస్టర్లు వేయిస్తున్నాడు అని చెప్పి వాళ్ళే దీన్ని హైలైట్ చేస్తూ వచ్చాడు. అసలు ఇక్కడ బీజం ఎక్కడ పడింది అనేది ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తమ కార్యక్రమాలు అంటే తాము తెచ్చినటువంటి సూపర్ 6 హామీలకు సంబంధించి అన్నీ కూడా ప్రచారాల్లో కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఎమ్మెల్యే నాయకుడు ఇంటింటికి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాలని వివరించాలి, తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి అని చెప్తూనే ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గనక ప్రశ్నలు గనక వేస్తే వాళ్ళందరి తాట తీస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. మరి ఇక్కడ ఒక రపారప డైలాగ్కు మీరు ఇంత ఇదైతే మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని తాటదీస్తా అనడం ఎంతవరకు సమంజసం? ఇక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభలో ఎన్నికలకు ముందు మాట్లాడుతూ అరే వైసీపీ నా కొడకొల్లారా ఎమ్మెల్యేలారా రండిరా దమ్ముంటే అంటూ ఆయన గంభీరంగా మాట్లాడారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పెద్దగా ఎవరు కూడా లెక్కలోకి తీసుకోరు. ఎందుకంటే ఆయన ఒక స్క్రిప్టులో భాగంగా ఏం రాసిస్తే అది మాట్లాడతారు. పాపం నెక్స్ట్ డే అదంతా కూడా మర్చిపోతారు అని చెప్పి కార్యకర్తలతో పాటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులే అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ రప్పా రప్పా డైలాగ్ గురించి మాట్లాడారో నెక్స్ట్ ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా రప్పా రప్పా డైలాగ్ని ఇక్కడ ఓన్ చేసుకున్నారు. రీసెంట్గానే ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేత జగ్గారెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఒకే ఒక్కటి తక్కువైంది పుష్ప, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు అన్నీ ఇచ్చాం, కులం మతం భేదం లేకుండా ప్రాంతం వర్గం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు ప్రతి ఒక్కరికి అన్నీ చేశాం. కానీ పుష్ప సినిమా డైలాగులాగా ఒకే ఒక్కటి తక్కువైంది, ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సరైన గౌరవం ఇవ్వకలేకపోవడం అని చెప్పి ఆయన మాట్లాడారు. నిజంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అప్పట్లో గౌరవం దక్కకపోవడంతో కొంత శ్రేణులు దూరమైన మాట నిజమే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కార్యక్రమాలకు వెళ్ళిన, ఆయన ఒక పరామర్శకు వెళ్ళిన, ఒక రైతుల్ని ఉద్దేశించి మాట్లాడిన, పీపీపీ విధానమైన ప్రజాపోరు నిర్వహించిన ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడిపోతున్నారు. జగన్లో నిజంగానే మార్పు వచ్చింది అని ప్రతి ఒక్కరు కూడా
పూర్తిగా ఓన్ చేసుకుంటున్నారు. రీసెంట్గా హైదరాబాద్ పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, తెలంగాణలో అభిమానులు అటు కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ వేసుకొని 2029లో అధికారం మాదే, ఖచ్చితంగా రప్పా రప్పా ఆడిస్తామంటూ ఒక ఫ్లెక్సీ కనపడింది. దీని మీద అటు కూటమికి సంబంధించినటువంటి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాల్లో కొన్ని డిబేట్లు నడిచాయి. ఇక్కడ ఇంత జన నష్టం అంటే జన సమీకరణ చేశారు, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ఇక్కడ ఎన్కౌంటర్ చేయాల్సింది హిడ్మాని కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఒక పెద్ద డిబేట్ నడిపారు. మరి మీరు మాట్లాడిన దాంట్లో అక్కడ రప్ప డైలాగే తప్పైతే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ చీఫ్ని ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరి ఎంతమందిని అరెస్ట్ చేయాలి? అటు మీరు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులను, వైఎస్ఆర్సీపీ నాయకులను అనవసరమైనటువంటి కేసుల్లో ఇరికిస్తూ వాళ్ళనందరినీ ఎలాగోలా జైలు పాలు చేయాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి కార్యకర్తల్లో ఒక రకమైన ఉద్రేకం, ఒక రకమైన పౌరుషం బయటికి వచ్చింది. ఇప్పటికైనా సరే మేము గతంలో ఎలాంటి కక్షపూరిత రాజకీయాలకు పాల్పంచుకోలేదు. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళని, శిక్షకు అర్హులైన వాళ్ళని మాత్రమే శిక్షించాం. ఎవరిని పడితే వాళ్ళపైన కేసులు నమోదు చేయలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గానే మాట్లాడుతూ విత్తనం మీరేస్తే దాని ఫలం కూడా అలాగే ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు విత్తనం వేసింది కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు. దాని ప్రతిఫలం ఖచ్చితంగా 2029 ఎన్నికల తర్వాత అనుభవించక తప్పదు. జగన్ 2.0 మామూలుగా ఉండదు. అసలు కార్యకర్తల్ని రెచ్చగొట్టింది ఇక్కడ ఎవరు అనేది కూడా మొదటగా ప్రశ్నించుకోవాలి. మీరు అధికారంలోకి రావడానికి ప్రతి మీటింగ్లోనూ యువగలం పాదయాత్ర పేరుతోటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తాం, రెడ్ బుక్ను తీసుకొచ్చాం, దీంట్లో అన్యాయం జరిగిన వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టాము, వాళ్ళందరికీ శిక్షలు విధిస్తామని చెప్పి బహిరంగంగానే మీరు మాట్లాడారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ తేవడంలో తప్పేంటి? డిజిటల్ బుక్ తెచ్చి తన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతుంటే దాంట్లో నమోదు చేయడము అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది. మరి మీరే కక్షపూరిత రాజకీయాలకు అక్కడ బీజం వేశారు కాబట్టి దానికి ప్రతిఫలమే 2029 ఎన్నికల్లో ఈ రప్పా స్టార్ట్ అనడానికి మెయిన్గా రీజన్గా అయితే ఏర్పడింది. ఇదే మీరు పల్నాడు సమయంలోనే ఏ రప్పా విషయాన్ని పక్కకు పెట్టుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ దీన్ని ఓన్ చేసుకునే అవసరమే లేకుండే. దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి టీడీపీ కూటమి శ్రేణులు.